నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించిన పోలీసు అధికారులు. డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించేందుకు ప్రజలు సైతం సహకరించాలన్న సీఐ ఎస్ బాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కౌలు రైతులకు రావాల్సిన హక్కులను సాధించుకునేందుకు సమష్టిగా కృషి చేయాలి. రైతుల పోరాటాలకు అనేక ప్రభుత్వాలు తలవంచాయన్న రైతు సంఘ నాయకులు. అంతర్జాతీయ డ్రగ్స్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థులతో డ్రగ్స్ వాడకంపై కలిగే అనర్థాలను వివరిస్తూ పెద్ద ఎత్తున గుడివాడ పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సరదాకి డ్రగ్స్ అలవాటు చేసుకుని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని 1 టౌన్ ఇన్ఛార్జ్ సిఐ ఎస్ బాబు తెలియజేశారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఇప్పటికే పలు కాలేజీల్లో విద్యా సంస్థల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ రోజు ఎస్ఐ ఈబీ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కలిగించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఇన్ఛార్జ్ తెలియజేశారు. డ్రగ్స్ వినియోగం వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతుందని, వీటి నుండి యువత దూరంగా ఉండాలని ఆయన కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీబీసీఐ మోహన్ రావు మరియు ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. నమస్తే అండి, నా పేరు యేసుబాబు. నేను సిఐ గుడివాడ రూరల్గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను గుడివాడ 1 టౌన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. మా ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈరోజు అంతర్జాతీయ డ్రగ్స్ రహిత దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు గుడివాడ పట్టణ పరిధిలో స్టూడెంట్స్తో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. యువత ముఖ్యంగా ఈ డ్రగ్స్ మహమ్మారికి అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాన్ని అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. అందువల్ల వాళ్ళకి అవేర్నెస్ కల్పించే భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 100 డేస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ 100 డేస్లో కూడా ఈ డ్రగ్స్ని నిరోధించడం కోసం ఏ విధంగా అవగాహన కల్పించాలో స్టూడెంట్స్కి కానీ, యువతకు కానీ, అదేవిధంగా పెద్దవాళ్ళకి కానీ కల్పించి వాళ్ళ యొక్క జీవితాలని నాశనం కాకుండా మంచి దిశగా సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు జూన్ 26 ప్రపంచ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు అవగాహన ర్యాలీని పోలీస్ డిపార్ట్మెంటు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ కలిసి ఈ అవగాహన ర్యాలీని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మరియు ఈ డ్రగ్స్ను దూరంగా ఉంచాలని సందేశం ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో భాగంగా ప్లెడ్జ్ మానవాహారాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం వల్లే వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టివి లక్ష్మస్వామి అన్నారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా సమావేశంలో లక్ష్మణస్వామి పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి పంట పండించే రైతుకు భూమికి సంబంధం లేకుండా చేసి వ్యవసాయ భూములను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని, రైతు హక్కుల సాధనకు రైతులందరూ అసంఘటితమై పోరాటం చేయాలని లక్ష్మణస్వామి కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శివనాగేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు నారాయణ, బివి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్లే ఈ రోజున వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడతా ఉందనేది కౌలు రైతు సంఘంగా మేము చెప్తా ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నూతన ఆర్థిక విధానాల ఫలితంగా ఈ రోజున రైతుని భూమి నుంచి విడగొట్టేదానికోసం, రైతుకు భూమికి సంబంధం లేకుండా ఈ భూమిని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేదానికోసం పెద్ద ప్రయోగాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజున ఈ రైతాంగ ఉద్యమాలు కూడా వస్తా ఉన్నాయి. ఈ రోజున భారతదేశంలో దాదాపు 13 మాసాల పాటు
పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది మన దేశ రాజధానిలో. ఈ నడిచిన సందర్భంలో దాదాపు కరోనాను కూడా దీన్ని కూడా ఏమి లెక్క చేయకుండా రైతాంగం మరి అక్కడ 13 మాసాల పాటు ఏకదాటిగా ఆందోళన చేసిన ఫలితంగా ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ మరి తల వంచి క్షమాపణ చెప్పాడు రైతాంగానికి. నేను తప్పు చేశాను, ఏవైతే 3 నల్ల చట్టాలు ఏవైతే తీసుకొచ్చానో రైతాంగానికి వ్యతిరేకంగా అవి ఆ రైతాంగానికే కాదు ఈ దేశానికి కూడా నష్టదాయకం, అందుకనే రైతులు ఈ ఉద్యమం చేస్తున్నారు, దానివల్ల నేను ప్రధానమంత్రిగా నేను క్షమాపణ చెబుతున్నాను రైతులకు అని చెప్పిన సందర్భంలో ఆ ఉద్యమాన్ని విరమించి రైతులు నమ్మి వచ్చారు. కానీ ఈ రోజు ఏదైతే తను క్షమాపణ చెప్పినటువంటి మోడీ ప్రధానమంత్రి మళ్ళీ తిరిగి ఈ రోజు ప్రధానమంత్రిగా కూడా వచ్చాడు. అది రైతాంగ ఉద్యమ ఫలితంగా మన నాయకత్వం చెప్తున్నారు. అంటే రైతాంగ ఉద్యమం రైతులను నాశనం చేస్తున్న సందర్భంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసిన ఫలితంగా ఉద్యమ కేంద్రాలుగా ఉన్నటువంటి చోట ఉద్యమాలు జరిగినటువంటి రాష్ట్రాల్లో ఏదైతే అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఓడించడానికి కోసం రైతాంగం కూడా ప్రయత్నం చేశారు. అందుకనే తను 303 సీట్లు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తి ఇదిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి 240 స్థానాలకు దిగజారినటువంటి పరిస్థితి. ఇది బీజేపీని వెనకరెట్టిన చరిత్ర ఈ భారతదేశంలో రైతాంగ ఉద్యమాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే రానున్న కాలంలో కూడా రైతులు చూస్తా ఊరుకోరు, తమ హక్కుల కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తారు. అది సంవత్సరం చేస్తారా 2 సంవత్సరాలు చేస్తారని కాదు, ఫలితం వచ్చే వరకు ఉద్యమాలు చేస్తారు. ఆ ఉద్యమాలు చేసి ఫలితాలు సాధించుకునేటువంటి చరిత్ర ఈ రోజున ఈ ప్రాంత కౌలు రైతు సంఘాలని, రాష్ట్ర రైతు సంఘాలని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎటువంటి అపోహలు లేకుండా అన్నదానం విద్యాదానం ఎలా చేస్తామో అదే విధంగా ప్రతి ఒక్కరూ రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడి రక్తదానం చేసే ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ కోరటం జరిగింది. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఒక మహిళకు అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు సామాజికవేత్త మాచర్ల రామకృష్ణకు విషయాన్ని తెలియజేయగా వెంటనే సంబంధిత బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకువెళ్లి సకాలంలో రక్తదానం చేయడం వల్ల ఆ మహిళ ప్రాణాలు కాపాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆర్కే మీడియాతో మాట్లాడుతూ యువత రక్తదానంపై అపోహలు విడనాడాలని, రక్తదానం చేయవలసి వచ్చినప్పుడు వెంటనే ముందుకు వచ్చి రక్తదానం చేస్తే ఒకరి ప్రాణాలు కాపాడిన వారమవుతామని ఆయన తెలియజేశారు. సకాలంలో స్పందించి రక్తదానానికి ముందుకు వచ్చిన అరుణ్కు ఆర్కే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం అండి. మన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈరోజు వసంత కుమారి ఫస్ట్ సిజరీన్ అండి, గర్భిణీ స్త్రీ. ఆ ఉమ్మ నీరు ఎక్కువైపోవడం వల్ల అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పడంతో ఆయనకి రక్తం అవసరంగా ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో ఉంటే మన ఆర్కే వారియర్స్కి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి అయ్యా బ్లడ్ కావాలని చెప్పడం జరిగింది. వెంటనే హుటిన మా తమ్ముడు, ఎందుకంటే తెల్లారి లెగిస్తే జీవనోపాధి చేసుకుంటే వెళ్ళాలి, దగ్గర పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తే 500 నుంచి 600 రూపాయలు వస్తాయి. మరి ఆ పనిని కూడా ఆపేసుకొని ఆ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలనే ఆలోచనతో కరుణు వెంటనే హుటిన హాస్పిటల్ వచ్చి రక్తదానం చేయడం జరిగింది. దయచేసి గుడివాడ పట్టణంలోని యువత కూడా ఇదే విధంగా, ఎందుకంటే మన అన్నదానం చేస్తే కడుపు నిండుతుంది, విద్యాదానం చేస్తే జీవితాన్ని ఇస్తాం, అదే రక్తదానం చేస్తే ప్రాణం పోస్తాం. దయచేసి లేనిపోయిన అపోహాలు పెట్టుకొని రక్తం ఇవ్వాలంటే మేము ఏమైపోతాం ఏంటనే ఆలోచనలో ఉన్నారు. దయచేసి లేనిపోయిన అపోహాలు పెట్టుకోకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు బ్లడ్ డొనేట్ చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఎంతో యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే అన్నిటికీ నిదర్శనం నన్ను తీసుకోండి. ఇప్పుడు దగ్గర గుడివాడ పట్టణంలో 63 సార్లు రక్తదానం చేసి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. లేనిపోయిన అపోహాలు పెట్టుకుని రక్తదానం అంటే భయంగా ఉండద్దు. అదేవిధంగా నేను చాలామందికి చెప్తున్నా, మన ఇంట్లో చిన్న ఫంక్షన్లు అయితేనే భోజనాలు చేస్తాకి 100 మంది 200 మంది వచ్చి భోజనం చేస్తే వెళ్తారే, ఒక కుటుంబ సభ్యుడికి రక్తం అవసరం అవుతే ఎవరు పట్టించుకోకపోవడం చాలా దౌర్భాగ్యం. అదేవిధంగా ఎవరైనా కుటుంబానికి ఎవరికి రక్తం కావాలంటే ముందు జాగ్రత్తగా ముందు మీ సన్నిహితులు కానీ మీ కుటుంబ మిత్రులు కానీ చెప్పుకుంటే వాళ్ళు కూడా ఎవరు దొరకకపోతే అప్పుడు మమ్మల్ని కన్విట్ చేయండి. అసలు ఎవరు చేసినా మాకే వెంటనే ఆర్కే వారియర్స్ రక్తం ఇస్తారని చెప్పి మమ్మల్ని అడగడం కన్నా మీ చుట్టాల్లో కూడా ఇలాంటి అవగాహన ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని నా ఆలోచన. ఇంత అవకాశం ఇచ్చిన మా తమ్ముడు కరుణ్కి మా ఆర్కే వారియర్స్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. కూరగాయల ధరలు అధికంగా పెరగడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం ద్వారా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆర్సీపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ధరల నియంత్రణపై ప్రభుత్వం సరైన చర్యలు లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే ధరల నియంత్రణ చేపట్టి ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల ధరలను తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఐద్వా కార్యదర్శి రజని, ఎస్ఎఫ్ఐ నాయకులు సమరం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల అనంతరం ధరలు, కూరగాయ ధరలు కానీ విపరీతంగా పెరగడం జరిగినాయి. నిత్యావసర వస్తువులు కూడా ధరలు, టోల్ గేట్స్ ఛార్జీలు పెంచారు. అట్లాగే అమూల్ పాలు కూడా లీటర్కి 2 రూపాయల పైన అమూల్ పాలు పెంచిన పరిస్థితి ఉంది. ఇక రైతు బజార్లకి వాటికి వెళ్తే టమాటాలు కానీ ఇలా ఉల్లిగడ్డలు కానీ సామాన్య మధ్యతరగతి కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అట్లాగే అన్ని నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరల్ని నియంత్రించాలి. ఎందుకంటే ఈరోజు సీజన్లో ఒకసారి చూస్తే టమాటానేమో రైతులు పండించిన టమాటాను తీసుకెళ్ళి రోడ్ల పక్కన పారమోసే పరిస్థితి. కానీ కొన్ని సీజన్లోనేమో టమాటా విపరీతమైన రేటు, సామాన్యుడు అసలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉంది. అలా టమాటా కానీ ఇలా కూరగాయలు, ఒక మిర్చి తప్పితే అన్ని కూరగాయలు విపరీతంగా రేటు పెరిగిపోయి సామాన్య మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వాటి మీద నియంత్రణ పెట్టి ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకుంటే ఆ ధరల్ని తగ్గించవచ్చు. అట్లాగే రైతు బజార్ల ద్వారా కూడా ఈ టమాటాలని తీసుకొచ్చి కొంత రైతు కస్టమర్స్కి తక్కువ రేటుకి గతంలో ఇప్పించిన పరిస్థితి ఉంది. అట్లాగే ఉల్లిపాయలు కూడా ఇలా అదే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి సామాన్యులు, మధ్యతరగతి వర్గం ఈ ధరలు, కూరగాయ ధరలు కానీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి బతకటమే కష్టమైపోయిన పరిస్థితి. అట్లాగే రెండోది, ఈ రాష్ట్రంలో ఉపాధి కూడా లేని పరిస్థితి ఉంది. ఉపాధి కూడా లేక చాలామంది గతంలో నెలకి 20 రోజులు పనిచేస్తే ఈరోజు 5 రోజులు 6 రోజులు పనిచేసి కుటుంబాలని పోషించే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ నిత్యావసర వస్తువులు కానీ కూరగాయ ధరలు కానీ కంట్రోల్ చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని మేము సిపిఎం పార్టీ ద్వారా డిమాండ్ చేస్తాం. జూన్ 30వ తేదీ సాయంత్రం 6:30 స్పందన ఆర్ట్స్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్లోని జీవి పూర్ణచంద్రరావు కమ్యూనిటీ హాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రజలు జయప్రదం చేయాలని స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి నరహరిశెట్టి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు నరహరిశెట్టి ప్రసాద్, స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ కార్యదర్శిని. దాదాపు స్పందన ఆర్ట్స్ గత 27 సంవత్సరాల నుంచి కూడా గుడివాడ కళారంగ ప్రియులకి అనేక వందల వేల నాటక ప్రదర్శనల్ని, మరి సంగీత సాహిత్య ప్రదర్శనల్ని అన్నింటినీ కూడా స్పందన ద్వారా గుడివాడలో ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఆదివారం సాయంత్రం 30వ తేదీ సాయంత్రం 6:30కి వైజాగ్ మాస్టర్ వి రోహిత్ సిద్ధాచే వేణుగానం ప్రదర్శించబడుతుంది. మరి రోహిత్ సిద్ధ 12-13 ఏళ్ల చిరుప్రాయంలోనే వేణుగానాన్ని, సినిమా పాటల్ని, సంగీతం పాటల్ని కూడా ఎంతో నైపుణ్యంతో పాడుతూ ప్రేక్షకుల్ని అదేవిధంగా అందరినీ ఎంతో అబ్బురపరుస్తున్నాడు. అతను చాలా టీవీ ప్రదర్శనలు, వేదిక ప్రదర్శన కూడా చేశాడు. మరి ఆ ప్రదర్శన రేపు సాయంత్రం మన గుడివాడ ప్రేక్షకుల కోసం స్పందనలో ఆదివారం ప్రదర్శింపబడుతుంది. రెండో ప్రదర్శనగా కళానికేతన్ వీరన్నపాలెం వారి రాజుగారి గోచి అనే హాస్య నాటిక ప్రదర్శింపబడుతుంది. ఈ రాజుగారి గోచి అనే నాటికలో కూడా చాలా భిన్న కోణాలకు సంబంధించి ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులపై సెటైరిక్గా ఈ నాటిక అందరినీ అలరిస్తుందని తెలియజేస్తున్నాం. కావున గుడివాడ కళారంగ ప్రియులైన ప్రేక్షకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆస్వాదించి ఆనందించవలసిందిగా ఈ స్పందన ఆర్ట్స్ కల్చరల్ తరపున ఒక కార్యదర్శిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించిన పోలీసు అధికారులు. డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించేందుకు ప్రజలు సైతం సహకరించాలన్న సీఐ యేసుబాబు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కౌలు రైతులకు రావాల్సిన హక్కులను సాధించుకునేందుకు సమష్టిగా కృషి చేయాలి. రైతుల పోరాటాలకు అనేక ప్రభుత్వాలు తలవంచాయన్న రైతు సంఘ నాయకులు.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.